అందరికీ నమస్తే అండి. రా ఎన్టీఆర్ పేరుతో గత కొంతకాలంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్ సాయి రూప్ ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. సో కొన్ని రోజులుగా ఒక వారం రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం జూలై 18వ తేదీన ఏదో జరగబోతోంది, జూలై 18వ తేదీన ఏదో జరిగిపోబోతోంది, ఎన్టీఆర్ పార్టీ పెట్టేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టేస్తున్నారు, లేదా అల్లు అర్జున్ పార్టీ పెట్టేస్తున్నారు, రకరకాల ప్రచారాలు జరిగాయి. ఏమీ లేదు. ఆయన అభిమాని రా ఎన్టీఆర్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నిర్వహిస్తున్న సాయి రూప్ అనే ఎన్టీఆర్ గారి వీరాభిమాని ఈరోజు ఒక సోషల్ సర్వీస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, ఊరువాడ. దీనికి ప్రధానంగా 3 అంశాలు. సేవతో యువ జాగృతి, అంటే యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం, సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే మా ఉద్దేశం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రెండోది మన ఊరు మన బాధ్యత అనే ఎజెండాతో కూడా, అంటే గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెప్పారు. ఇక మూడోది ఊరి మాట పాలకుల దాకా అనే ఒక పేరు పెట్టారు. సో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి నేరుగా తీసుకువెళ్లే వేదిక కూడా మా ద్వారా ఉంటుంది అని చెప్పారనమాట. సో ఓవరాల్గా ఎన్టీఆర్ గారి పేరుతో వీళ్ళు ఊరువాడ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. నేను అనుకోవడం, ఆయన చెప్పడం అయితే ఎన్టీఆర్ గారు మాకేమీ చెప్పలేదు, ఎన్టీఆర్ గారు మాకేమీ కలవలేదు, ఇది ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు, ఆయన మీద అభిమానంతో మేము స్వతహాగా నిర్వహిస్తున్న కార్యక్రమం అని మాత్రమే చెప్పారు. కానీ తమిళనాడులో గతంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా జరిగాయి. హీరోలకు సంబంధం లేకుండా ఆ ఫ్యాన్స్ చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఈవెన్ ఇప్పటికీ కూడా విజయ్ గారి ఫ్యాన్స్, లారెన్స్ ఫ్యాన్స్, అజిత్ ఫ్యాన్స్ చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ తర్వాత ఆ హీరోలు వాటిని ఓన్ చేసుకున్నారు. నేను అనుకోవడం, టు బి ఫ్రాంక్, నాకున్న ప్లాన్ అంటే నేనేమనుకుంటున్నానంటే, జస్ట్ కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇది ఒక ట్రయల్ వేశారు. ఈ రా ఎన్టీఆర్ ద్వారా ఊరువాడ అనే కార్యక్రమాన్ని ఒక ట్రయల్ వేశారు. దీనికి ఎన్టీఆర్ గారికి సంబంధం లేదనే చెప్తున్నారు, ఎన్టీఆర్ గారికి ప్రమేయం లేదనే చెప్తున్నారు, అసలు నేను ఎన్టీఆర్ గారిని కలవలేదనే చెప్తున్నారు. సో ఇది ఒక ఏడాదో 2 ఏళ్ళు నిర్వహిస్తారు. దీని ఫలితాలు వస్తాయి చూసారా? దీని ఫలితాలు పాజిటివ్గా ఉంటే, జనం దీన్ని ఓన్ చేసుకుంటే, జనం దీనికి రియాక్ట్ అయితే, దీనికి ప్రజాదరణ పెరిగితే, అప్పుడు ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా వీళ్ళని కలుస్తారు. దీని క్రెడిట్ ఎన్టీఆర్ గారు తీసుకుంటారు, వెళ్తుంది ఎన్టీఆర్ గారికి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళు కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కదా, ఎన్టీఆర్ గారి పేరుతోనే చేస్తున్నారు కదా నిస్వార్థంగా. సో ఒకవేళ ఫెయిల్ అయింది అనుకోండి, ఎన్టీఆర్ గారికి సంబంధం ఉండదు. సాధారణంగా ఎవరైనా పెద్దోళ్ళు పెద్ద డెసిషన్స్ తీసుకునే ముందు ఇటువంటి థర్డ్ పార్టీ ద్వారా కొన్ని చేయించడం పరిపాటే, వ్యూహాల్లో భాగమే. సో ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఎన్టీఆర్ గారు ఒక ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత ఓన్ చేసుకొని, ఇది బాగుంది, నా ఫ్యాన్స్ నిర్వహిస్తున్నారు, సో నేను కూడా దానిలో ఇంక్లూడ్ అవుతాను, ఇంత నిధులు ఇస్తాను అని చెప్పి ఆయన ఓన్ చేసుకొని గ్రాండ్గా ఉంటుంది. సో ఆల్రెడీ జనంలోకి వెళ్ళింది కాబట్టి, పునాదులు కట్టేశారు కాబట్టి, పునాదుల మీద భవనం నిర్మించడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఇది ఫెయిల్ అయింది అనుకోండి, సో ఎన్టీఆర్ గారికి సంబంధం ఉండదు, వీళ్ళే జాగ్రత్తగా నిర్వహిస్తారు. అంటే ఫెయిల్ అవ్వడం మీన్స్ జనం పెద్దగా పట్టించుకోకపోయినా, జనాదరణ పెద్దగా రాకపోయినా, ఆశించిన ఫలితాలు రాకపోయినా, వీళ్ళ ఎన్టీఆర్కి ఏం పోతుంది, ఆయన ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా, సో వీళ్ళు ఎన్టీఆర్ గారికి సంబంధం లేదు, మేము చేసుకున్నామని చెప్తారు. సో దీనివలన ప్రయోజనం ఏంటంటే, ఎన్టీఆర్ గారు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే లాభ నష్టాలు తెలియకుండా ఆయన ఇన్వాల్వ్ అవ్వడం వలన రేపొద్దున నష్టం జరిగితే ఆ నష్టం ఎన్టీఆర్ గారికి తగులుతుంది. అదే లాభం జరిగిందనుకోండి, ఆయనకి వెళ్ళడం ఈజీ, నష్టం జరిగితే ఆయన వరకు ఎందుకు వెళ్ళడం, అదేదో ఫ్యాన్సే తీసుకుంటే బాగుంటుంది కదా అని సాధారణంగా పెద్ద వ్యూహకర్తలు ఇటువంటి వ్యూహాలే ఇస్తారు. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ఏదైనా చేయబోయే ముందు ట్రయల్ వెర్షన్ రన్ చేయండి, ఆ ట్రయల్ సక్సెస్ అయితే ఓకే, ఫెయిల్ అయిందనుకో ఇది, అట్లా వ్యూహాలు A, B 2 ఉంటాయన్నమాట. ప్లాన్ A, ప్లాన్ B. సో ఇది నడుస్తుంది. సో ఈయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, సాయి రూప్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు, చాలా పకడ్బందీ ప్రణాళికతోనే వచ్చినట్టున్నారు. సో ఆ యాక్షన్ ప్లాన్స్ కూడా బాగున్నాయి, ప్రోగ్రామ్స్ కూడా బాగా డిజైన్ చేసుకున్నారు. సో ఇది చూడాలి. నేను అనుకోవడం అయితే మాత్రం ఇది రాజకీయాలకు ఒక పునాది, ఒక చిన్న పార్టీ ఇటుక పేర్చారని అనుకుంటున్నాను. అయితే పూర్తి క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుంది. సాధారణంగా హీరోలు రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఇటువంటి ముందు ప్రయోగాలు చేయడం, ప్రయత్నించడం అనేది పరిపాటిగా మారిందనమాట. థ్యాంక్ యూ.